అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బానే ఉన్నాను. ఈరోజు ఏంటంటే ఉగాది పండగ సందర్భంగా మా పూజ గదిని ఇవాళ క్లీన్ చేసుకుంటున్నాను నేను. సాధారణంగా చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే పూజ గదిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి? అంటే దేవతా విగ్రహాలన్నీ కూడా ఏ ఏ రోజుల్లో క్లీన్ చేసుకోవాలి? మామూలుగా ఎలా సర్దుకోవాలి? ఏమేం ఫోటోలుండాలి? లేకపోతే మా సింహాసనంలో ఏమేం ఫోటోలు పెట్టాను అని కొంతమంది ఇంతకుముందు నన్ను కామెంట్ సెక్షన్‌లో అడిగారు. అందుకని ఈరోజు వీడియో ఏంటంటే వాటి గురించి మీ అందరికీ తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోలోకెళ్ళి పూజ గది గురించి, క్లీనింగ్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీరు వెంటనే చూడగలుగుతారు మిస్ కాకుండాను. డిస్క్రిప్షన్‌లో కూడా చాలా వీడియోస్ లింక్స్ ఉంటున్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయండి. నేను ఆల్రెడీ మీరు అమ్మవారికి కనకాంబరాలతో సహస్ర పుష్పార్చన చేసుకున్న వీడియో మీ అందరూ చూసారు కదా! మామూలుగా దేవుడికి వేసిన పువ్వులు మనం ఏం చెయ్యాలి అంటూ ఉంటారు. ఇలాంటి కనకాంబరాలు ఏవైనా మనం పెట్టుకునే పూలైతే చక్కగా తీసి మాల కట్టుకొని మనం చక్కగా జడలో పెట్టుకోవచ్చు. అటువంటిది ఏమీ లేదు. అమ్మవారి ప్రసాదంగా తీసుకొని మనం వాడుకోవచ్చు. అలాగే పాత పూలు అవన్నీ కూడా తీసి నిర్మాల్యం తొక్కని చోట దాచి ఎక్కడ నదిలో అయినా వేయొచ్చు. లేకపోతే మొక్కల్లో ఎక్కడైనా తొక్కని చోట మనం ఎక్కడైనా వేసేయొచ్చు. ముందుగా పూజ గది నేను క్లీన్ చేసుకోవడానికి మొత్తం అన్నీ తీసి బయట పెట్టుకుంటున్నాను. మామూలుగా చాలామందికి సందేహంగా ఉండిద్ది. ఒక అమావాస్య నాడే క్లీన్ చేయాలా? మిగతా రోజులు ఎప్పుడైనా చేయొచ్చా? అమావాస్య నాడు చేయకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు అని చాలామంది సందేహాలు ఉంటూ ఉంటాయి. చాలామందికి అంటే మనం ఏ ఏ రోజు శుభ్రం చేసుకోవచ్చు అంటే సోమవారం, బుధవారం, శనివారం. ఈ 3 రోజులు మనం చక్కగా దేవుడి గదిని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే అమావాస్య నాడు కూడా చేసుకుంటే మంచిది. కానీ అమావాస్య మనకి శుక్రవారం, మంగళవారం అలా వస్తే కనుక మరి చేయలేము. ఎందుకంటే మనకి తెలుగు మాసాల ప్రకారం అమావాస్య నుంచి అమావాస్య వరకు మనం ఒక మాసం కింద లెక్క పెట్టుకుంటూ ఉంటాం. అంటే కొంతమంది పౌర్ణమి నుంచి పౌర్ణమికి కన్నడ వాళ్ళైతే అలా చేస్తారు. మనం ఏంటంటే అమావాస్య నుంచి అమావాస్య వరకు మనకొక తెలుగు మాసం. అంటే చైత్ర మాసం, వైశాఖ మాసం, పాల్గొన మాసం అంటాం కదా! అందుకని కొత్త మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి, ఆ నెలకి ముందుగానే మనం దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి అని చెప్పని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే అమావాస్యకి చేసుకుంటే మంచిది. చేసుకుంటే నెక్స్ట్ అంతా మనకి కొత్త మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి, ఆ మాసంలో మనం చక్కగా దేవుడి గదంతా శుభ్రం చేసుకోవచ్చు అని చెప్పని అమావాస్య రోజని చెప్తారు. ప్రతి అమావాస్యకి అంటే మనకు ఒక్కొక్కసారి కుదురుతుంది, కుదరకపోతుంది. అందుకని సోమవారం రోజు గానీ, బుధవారం రోజు గానీ, శనివారం చక్కగా ఆ రోజు గానీ మనం ఇలా దేవుడి గదిని అంతా క్లీన్ చేసుకోవచ్చు. నేను మామూలుగా ఫోటోలను తీసేసిన తర్వాత అదంతా కాలన్ పెట్టి అంతా క్లీన్ చేసి కింద కబోర్డ్స్ కూడా అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. నీట్‌గా అంటే కాలన్‌తో చేసేసుకుంటే ఏంటంటే వుడ్ అంతా నీట్‌గా అయిపోతుంది. పైన షీటే కాబట్టి వాటర్ పడినా ఏది అవ్వదు. దీపారాధన అది పెట్టి మనం ఆ స్టిక్ మీద ఆ పేపర్ స్టిక్ మీద అంతా కొంచెం జిడ్డుగా అవుతుంది కాబట్టి శుభ్రంగా కాలన్‌తో అంతా క్లీన్ చేసేసుకున్నాను. బయట ఇలా న్యూస్ పేపరు ఒక క్లాత్ వేసుకొని ఫోటోలన్నీ కింద పెట్టకుండా మనం క్లీన్ చేసుకోవాలి. ఒక 2 బౌల్స్‌లో నీళ్లు తీసుకున్నాను నేను. అలాగే మీ అందరికీ తెలుసు రూపేరీ లిక్విడ్. నేను ఎప్పటినుంచో వెండి వస్తువులకి అదే వాడతాను. ఇలా మనకి దేవుడికంటూ ఒక బ్రష్ పెట్టుకోవాలి అని చెప్పని నేను ఇంతకుముందు కూడా వీడియోలో షేర్ చేశాను మీకు. రూపేరీ అలాగే కొన్ని రాగి వాటికి ఏంటంటే పీతాంబరి. కొంచెం ఇత్తడివి, రాగివి ఉంటే అవి వేస్తూ అయితే చాలా కొత్త వస్తువుల్లా వస్తాయి. వెండి కూడా ఏంటంటే రూపేరీ ఒక 2 చుక్కలు వేసి క్లీన్ చేస్తే చాలు. విగ్రహాలు గానీ, కార్నర్స్‌లో గానీ ఏదైనా ఇలా బ్రష్‌తో క్లీన్ చేస్తే చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. అందులో అయితే ఇంకా ఎటువంటి వెండి అరుగుతుంది, కరుగుతుంది అవి ఏమీ ఉండదు. ఎప్పుడో మనం చేసుకునేది మంత్లీ ఒక్కసారే కాబట్టి ఈ రకంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక 2 బౌల్స్‌లో నీళ్లు పెట్టాను. ముందంతా మామూలుగా ఒకసారి తోమినవన్నీ కూడా ఒక బౌల్‌లో వేసుకొని, మళ్ళీ అందులోని తీసి మళ్ళీ మంచినీళ్ళ బౌల్‌లో ఇంకొకటి వేసుకోవాలి. అందుకని మనం ఇలా 2 బౌల్స్ ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా విగ్రహాలన్నీ కొంచెం మనకి ఏదైతే టూత్ బ్రష్ మనం దేవుడి కోసం పెట్టుకున్నామో దాంతో పాటు ఇలా అన్నీ క్లీన్ చేసుకొని కొంచెం లిక్విడ్ వేసుకొని అన్నీ వాటర్‌లో శుభ్రంగా కడిగి మనం క్లాత్ మీద కొంతసేపు ఆరబెట్టుకుంటే ఏంటంటే తడి లేకుండా ఉంటాయి. మళ్ళీ తడి పడితే ఏంటంటే వెండి వస్తువులు కొంచెం మనకి చుక్కలు పడినట్టు, మరకలు పడినట్టు ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఇలా క్లీన్ చేసుకొని క్లాత్ మీద పెట్టుకుంటే అన్నీ ఆరాక అప్పుడు మనం సర్దుకోవచ్చు.
నెక్స్ట్ దేవుడి ఫోటోలు కూడా అంతే. ఒక చిన్న క్లాత్ తీసుకున్నాను. నేను పూజకి చెప్పాను గదా! ఒక 2, 3 బ్లౌజ్ పీసెస్ పెట్టుకొని మనం అవి ఉతికిన తర్వాత మళ్ళీ దాచుకొని కప్‌బోర్డ్‌లోనే పెట్టుకుంటే, ఇలా మనకు పూజకప్పుడు వాటికి ఉపయోగపడతాయి. పాత బ్లౌజ్ పీసెస్‌లు ఏమన్నా అంటే మనం కొంచెం మామూలుగా ఇంకా పూజకి మాత్రమే వాడుకునే బ్లౌజులు తీసుకుంటే, ఒకటి దేవుడి ఫోటాలకి, ఒకటి కింద తడిబట్ట పెట్టుకోవడానికి వాటికి ఉంటాయని చెప్పని, అలాగే తీసుకొని ఒక చిన్న బ్లౌజ్ పీస్ కట్ చేసుకొని, దాంతో దేవుడి పటాలు అన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ తీసుకొచ్చి డ్రై అయిపోయిన తర్వాత పూజ గదిలో ఒక క్లాత్ పరిచి దాని మీద అంతా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు వీటికేంటంటే చక్కగా గంధం బొట్టు, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఇంతకుముందు కూడా చిన్న టిప్ చెప్పాను కదా! మనం బడ్డుతో పెడితే ఇయర్ బడ్‌తో పెడితే బొట్లవి చిన్నగా అందంగా వస్తాయి. చాలామంది బొట్లు కూడా ఏంటంటే కళ్ళు మీద కనపడకుండాను అలా ఎక్కువ పెద్ద పెద్ద బొట్లు పెట్టేస్తూ ఉంటారు. కళ్ళు కనిపించకుండాను, విగ్రహాలు కనిపించకుండా మనం ఎప్పుడు బొట్లు పెట్టుకోకూడదు. అమ్మవారికి గానీ, ఎవరికైనా దేవతా విగ్రహాలకి ఎంత చిన్నవైనా కూడా బొట్టు సైజ్ తగ్గించుకొని కొంచెం నుదుటికి పైకి అలా కనిపించేలా పెట్టాలి తప్ప, కళ్ళు మూసేసేలాగాను, లేకపోతే పెద్ద పెద్ద బొట్లు ఇంతంత కాకుండా చిన్నగా అందంగా చక్కగా మనం పెట్టుకోవాలి. రౌండ్‌గా నీట్‌గా వచ్చేలాగాను. ఇలా బట్టతో పెడితే ఏంటంటే నీట్‌గా ఉంటాయి. లేకపోతే కొంచెం హడావిడిగా బొట్లు పెట్టి కొంచెం అలా కాకుండా సింపుల్‌గా నీట్‌గా పెట్టుకుంటే ఆహ్, చక్కగా కనిపిస్తాయి మనకి బాగాను. అలాగే విగ్రహాలు సర్దుకునేటప్పుడు కూడా మా సింహాసనంలో నేనేమేమి పెట్టుకుంటాను, ఎలా పెట్టుకుంటానని చెప్పని అడిగారు కదా! ఇప్పుడు నేను సింహాసనంలో కూడా నేనేం విగ్రహాలు పెట్టుకుంటానో మీకొకసారి చూపిస్తాను. చూసారు కదా! మళ్ళీ కొంచెం రూపేరీతో తోమేసరికి సింహాసనం ఎంత కొత్తదానిలో అయిపోయిందనో. పని మనకి సులువుగా అయిపోతుంది. అమ్మో! దేవుడి సామాన్లు తోమాలి అంటే చాలా పెద్ద పని అనుకుంటూ ఉంటారు గానీ, రూపేరి మనకి పీతాంబరి ఉంటే చాలు. ఇత్తడి, వెండి, రాగి వస్తువులు మళ్ళీ కొత్త రూపుగా అంటే కొత్త వాటిల్లా మనకి మెరిసిపోతాయి. సింహాసనం కూడా ఇంటి ఆనవాయితీ ఉన్నవాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే అత్తింటి వాళ్ళ ఇంట్లో సింహాసనంలో పెట్టుకునే ఆనవాయితీ ఉంటేనే మనం పెట్టుకోవాలి. లేని వాళ్ళు మరి పెట్టుకోరని నేను అంతే అనుకుంటున్నాను. ఎందుకంటే అది కూడా ఆనవాయితీ ప్రకారమే. అందుకని అలాగే సింహాసనంలో ఫస్టు అత్తగారు వాళ్ళే కొనివ్వాలి మనకి. అంటే పెళ్ళైన తర్వాత కొత్తగా కాపురం పెట్టినప్పుడు ఎవరు కొనివ్వాలి అని కూడా చాలామంది సందేహం ఉంటుంది కదా! అత్తింటి వాళ్ళే మనకి సింహాసనంలో పెట్టుకునే వస్తువులు అంటే ఏమైతే మన ఇంటి దేవత ప్రకారం మనం దేవుడిని ప్రతిరోజు చేసుకునే అమ్మవారివి గానీ, అయ్యవారి విగ్రహాలు గానీ, అలాగే ముందు ఈ రాతి గౌరీ దేవి, అలాగే రాతి గణపతి విగ్రహాలు మాత్రం అత్తింటి వాళ్ళే మనకిస్తారట. ఎందుకంటే పుట్టింటి వాళ్ళ నుంచి మనం తెచ్చుకోకూడదు దేవుడికి సంబంధించినవన్నీను. అందుకని మన ఇంటి ప్రకారం అంటే అత్తింటి వైపు వెళ్తాం కాబట్టి మనకి వాళ్ళ ఆచారం ప్రకారం ఏది పెట్టుకోవాలి అన్నది దాంట్లో వాళ్ళ ప్రకారమే ఇస్తారు. బొట్లన్నీ పెట్టుకున్న తర్వాత ఎప్పుడును ఈశాన్యంలో శివుడు అంటే మీరు ఇటు పక్క చూసారు కదా! ఈశాన్యంలో శివుడిని పెట్టుకోవాలి మనం. అలాగే దాని తర్వాత ఏంటంటే లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఏంటంటే ఎడమ పక్కన ఉండాలి కాబట్టి వెంకటేశ్వర స్వామిని పెట్టిన తర్వాత అప్పుడు లక్ష్మీదేవిని పెట్టి అప్పుడు రామ కుటుంబాన్ని పెట్టాను. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా శివ కుటుంబం, రామ కుటుంబం తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. ఆ తర్వాత సింహాసనంలో రాతి గౌరీదేవిని, రాతి గణపతిని ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత కూడా మనం ఏదైనా సరే గణపతి గానీ, లక్ష్మీదేవి గానీ, సత్యనారాయణ మూర్తి గానీ, ఇప్పుడు నేను పెట్టుకునేది సత్యనారాయణ మూర్తి. అలాగే గణపతిని, వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటున్నాం గదా! పెట్టుకున్నప్పుడు కూడా పెద్ద విగ్రహాల వెనక్కి చిన్న విగ్రహాలు అంటే మొహాలు కనిపించేటట్టుగా పెట్టుకోవాలి తప్ప, మొహాలు మూసేసినట్టుగా కనపడకుండా ఉండేలాగా మాత్రం పెట్టుకోకూడదు. అందుకనే పెద్దవన్నీ వెనకాల, చిన్నవన్నీ ఎదర. అప్పుడు మనకేంటంటే ప్రతి విగ్రహం మనకి క్లియర్‌గా కనిపిస్తుంది సింహాసనంలో పెట్టుకునేటప్పుడు. మళ్ళీ చెప్పాను కదా నేను ధనధాన్య కలశంలో బియ్యం మార్చి మళ్ళీ కొత్త బియ్యం పెట్టుకుని దాని మీద కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం పెట్టుకుంటాను ఎప్పుడు నేను. అలాగే చిన్నగా వానపల్లి పళ్ళాలమ్మని పూజ గదిలో కూడా ఎప్పుడో ఒక చిన్న తులసి కోటైనా ఉండాలట. అందుకని ఒక చిన్న తులసి కోట కూడా పెట్టుకుంటున్నాను నేను. అలాగే మా బంగారు లక్ష్మీదేవిని వెండి ప్లేట్‌లో చిన్న బంగారం పువ్వు వేసుకున్నాను కాబట్టి దాంట్లో మనం చక్కగా పెట్టుకోవచ్చు. దాంట్లో నేనంటే చిన్న మా లక్ష్మీదేవిని పెట్టుకుని అటుపక్క, ఇటుపక్క చెరుకు గడలు, ఏనుగులు అన్నీ పెట్టుకుని విడిగా అలంకరించుకుంటా నేను. ఎప్పుడైనా అమ్మవారికి ప్రతి శుక్రవారం పూజ చేసుకోవడానికి సంబంధించి విడిగా ఉంటుందని చెప్పని. అలాగే మార్బుల్ కూడా ఎలా క్లీన్ చేయాలో లాస్ట్ టైం వీడియోలో మీకు షేర్ చేశాను. చాలా తెల్లగా క్లియర్‌గా అవుతుంది బొట్లవి మరకలు పడిపోకుండాను. అలాగే మా బుల్లి శివయ్యను కూడా ఒక చిన్న గంగాళంలో పెట్టుకుని దాంట్లో ఎప్పుడు నీళ్లు కొంచెం పోసేట్టు పెట్టుకునేలాగా ఒక 2, 3 మారేడు దళాలు కూడా ఉండేలాగా పెట్టుకుని ఒక ఈశాన్యంలో వైపు పెట్టుకున్నాను నేను. అలాగే అమ్మవారికి కూడా ఏంటంటే లక్ష్మీ గవ్వలు అంటే గవ్వలు అమ్మవారికి ఇష్టం కాబట్టి అవి కూడా నేను ఒక చిన్న కవర్లో వెనకాల పెట్టుకుంటాను. అలాగే గౌరీదేవి సెట్, గౌరీదేవికి కూడా కుంకుమ బొట్టు, గంధం బొట్టులతో అలంకరించి అది కూడా పెట్టుకున్నాను నేను.
అలాగే దీపారాధన కుందులు, వాటికి కూడా కొంచెం గంధం బొట్టు, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకొని దీపారాధన చేసుకోవాలి. ఒకవేళ మీరు వేరే ఎప్పుడైనా సాయంత్రం పూట క్లీన్ చేసుకోవాలి అంటే, ఉదయం ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు ఈవినింగ్ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఉపవాసం ఉండి, అంటే తలస్నానం చేసిన తర్వాత ఒక టిఫిన్ మాత్రం, అంటే భోజనం చేయకుండా ఉండి సాయంత్రం దీపాలు కాకుండా ముందే మనం క్లీన్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అందరికీ ఉదయమే కుదరదు కాబట్టి సాయంత్రం కూడా మనం ఆ రకంగా క్లీన్ చేసుకోవచ్చు. దీపారాధన కుందులో ఒక్కొక్కటే పెట్టుకోవాలనుకున్నప్పుడు 2 ఒత్తులు కలిపి ఒకటి, 2 ఒత్తులు కలిపి ఒకటి, అలా ఒక్కొక్క ప్రమిదిలో కూడా పెట్టుకోవచ్చు. ఒకటే ఒకటే దీపం వెలుగుతుంది కదా అని అనుకోక్కర్లేదు. 2 ఒత్తులు కలుపుతాం కాబట్టి, అలా 2 కుందులు పెట్టుకున్నాం కాబట్టి ఏం తప్పేం లేదు. అలా కూడా పెట్టుకోవచ్చు. ముందుగా చక్కగా పువ్వులతోటి అలంకరించుకున్న తర్వాత ఇంకా ఒకటేసారి కూర్చొని పూజ చేసుకోవడం అన్నట్టుగా పువ్వులతో అలంకరించుకుని అప్పుడు దీపారాధన, మిగతా పూజ సింపుల్‌గా పంచోపచార పూజ మనం ఎలాగ రోజు చేసుకుంటామో అదే రకంగా పూజ చేసుకోవాలి. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా, శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా, శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక, శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక, శరణు శరణు. కమలధరుడును కమలమిత్రుడు కమలశేత్రుడు పుత్రుడు, క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా, శరణు శరణు. అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మరకిన్నెర సిద్ధులు, ఘనతతో రంభాది కాంతలు కాచినారెచ్చరికయా, శరణు శరణు. ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగవచ్చిరి, విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచలనాయక, మా విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచలనాయక, శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా, శరణు శ్రీ సతి వల్లభా.